జాయ్ 7 సంవత్సరాల జాయ్ మన ముందుకు వస్తున్నాడు. తండ్రి రామయ్య, తల్లి వెంకటమ్మ. ఊరు ముంబైకి చెందిన వీరు తన బిడ్డను ప్రపంచ ప్రజలు మేల్కొనే విధంగా దేవుని చేతిలో బలమైన ఆయుధంగా తయారు చేయాలనుకున్నారు. మోదవలసలో వారి బిడ్డను అప్పగించి వెళ్ళారు. ఆ బిడ్డ ఎలా నేర్చుకున్నాడో మీరు వినండి. ప్రపంచమంతా మాయల మరటిన మాయగాడి చేతిలో పడిపోవడం కారణం మనిషిని మాయ చేసే అస్త్రాలు దాని దగ్గర ఉన్నాయి. వాటిని మట్టు పెట్టి ప్రపంచానికి మాయలోకం మహిమలోకానికి మార్గం చూపించిన యేసుక్రీస్తు వారి పేట నా వందనం నుండి పిల్లరా, ఇంతలోను కనబడి అంతలో మాయమే మనిషి మాయ గురించి మనిషిని మార్చుకొని మాట చెప్పాలనుకుంటున్నాను. వినండి పిల్లరా, మొదటి మానవులైన ఆదామవ్వను మొదలుకొని మహాగత సర్పం మాయా సర్పం దాని అస్త్రాలకు అందరూ పడిపోవడం కారణం తెలియకపోవడమే. పిల్లరా, ఒక ఎగ్జాంపుల్ చెప్పంటారా? శత్రు దేశానికి మన దేశానికి యుద్ధం జరిగే ముందు శత్రు దేశం యొక్క బలం తెలుసుకుంటాం, దాని పన్నాగం పట్టే అస్త్రాలు ఏంటో తెలుసుకుంటాం. అలానే సాతాను యొక్క బలం, దాని పన్నాగం పట్టే అస్త్రాలు ఏంటో తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవి తండ్రి వల్ల పుట్టిన కావు గాని లోకం సంబంధించినవి. అంటే సాతాను యొక్క అస్త్రాలు లోకమంతా ప్రయోగింపబడ్డాయా? ప్రయోగింపబడ్డాయండి. శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఈ 3 అస్త్రాలు చూపించి ఎలాంటి మనిషిని పడగొడుతుంది. ఒకసారి ప్రారంభానికి వెళ్ళి చూస్తే మొదటి అవ్వని ఎలా పడగొట్టిందంటే కనులకు అందమైనది, వివేకం ఇచ్చే రమ్యమైనది ఉండదు చూచి నేత్రాశని అస్త్రం ప్రయోగింపడం వల్ల దేవుడు తినవద్దన్న పండును తిని పాపం చేసింది. శరీరాశ గురించి మనం చూడగలిగితే నేత్రాశ తర్వాత పుట్టే కోరిక శరీరాశ. శరీరాశ గురించి మనం ఆలోచించగలిగితే లోతు గారింటికి దేవదూతలు రావడం చూచి ముసలి వారు మొదలుకొని బాలురు వరకు శరీరాశ తెచ్చుకొని వారి ఇంటి మీదకి వచ్చారు. అలా సదొమ గుంబర పట్టణం అంతా శరీరాశతో నేత్రాశతో నాశనం అయిపోయింది. సాతాను హవ్వ దగ్గరకు వచ్చి మీరు పండు తింటే దేవతలు అయిపోతారని కానీ, అయ్యో బాబోయ్ దేవతలంటే దేవుని కన్నా గొప్ప వారం అయిపోతామేమనుకొని పండు తిని పాపంలో పడిపోయారు. ఇలా భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి శరీరాశతో, నేత్రాశతో, జీపడంబం ఈ 3 మాయాస్త్రాలకు పడిపోతున్నారు. అంతెందుకండి, మహాజ్ఞానమైన బైబిల్ నేర్చుకునే వారు కూడా ఏదో 3 మాయా అస్త్రాలు చూపించి వాక్యంతోనే పడగొడుతుంది. అందుకే చూడండి, BYUలో జీపడంబాలు పడిపోయిన వారు ఎందరో ఉన్నారు. వారికి వాక్యం మీద సరైన పట్టు లేకపోవడమే సాతాను మాయలో పడిపోయారు. ఏమండి మీరు అనుకోవచ్చు, వాక్యాన్ని ఉపయోగించి కూడా పడగొడుతుందా అని అనుకోవచ్చు. వాక్యాన్ని ఉపయోగించి కూడా పడగొడుతుందో లేదో మనం ఆ సందర్భం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడగలం. అక్కడ సాతాను యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమన్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆకలి తప్పిలు తీర్చుకొని శరీరాశనుకుంటే రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమన్నాడు. ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచించగలిగితే నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుంకుము, నువ్వు దేవుని కుమారుడు అనబడితే అహంకారము నీకంటే గొప్ప ఎవడు లేదంటే జీవపు డంబము నీకే ఉంటే క్రిందకు దుంకుము, నేను చేతులతో ఎత్తుకుందరని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని వాక్యాన్ని చూపించి సాతాను ఈ భూలోక రాజ్యం అన్నిటినీ వాటి మహిమను చూపి నేత్రాసన కలిగించాలని చూసిన సాతాను నువ్వు నా పాదములు మొక్కితే ఈ భూలోక రాజ్యం అన్నిటినీ వాటి మహిమను నీకు ఇచ్చేదని చెప్పింది సాతాను. కానీ యేసుక్రీస్తు వారు సాతాను వేసిన అస్త్రాలు పడగా దేవుడు వాక్యమైన ఖడ్గంతో తెగ నరకేశాడు. ఇంతలో కనబడి అంతలో మాయమై మనిషిని మాయ చేసే అస్త్రాలు మట్టు పెట్టి మహాలోకమైన మహిమలోకానికి మార్గం చూపి మాయల మారైన మాయ సర్పం భర్తం పట్టేలా తండ్రి వారిని మెప్పరిచి వెళ్ళాడు. మీ పిల్లలు కూడా తండ్రి వారిని మెప్పరిచాలనుకుంటే RBL జాయిన్ చేస్తారని కోరుకుంటూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నాడు.